హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ పవన్ శరావత్ని రిలీజ్ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టి తెలుగు టైటన్స్ పవన్ శరావత్ని తీసుకుంది. 2,60,50,000 పెట్టి తెలుగు టైటన్స్ ఆక్షన్లో పవన్ శరావత్ని దక్కించుకోవడం జరిగింది. బట్ ఈ బడ్జెట్కి తగినటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా పవన్ శరావత్ నుంచి రాలేదు. అండ్ కొన్ని ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ సీజన్స్లో కూడా పవన్ శరావత్ ఇదే విధమైనటువంటి ఫామ్తో పర్ఫామ్ చేస్తాడని మనం నమ్మలేం. సో ఈ నేపథ్యంలో పవన్ శరావత్ని తెలుగు టైటన్స్ రిలీజ్ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైతే FBM కార్డ్ ద్వారా తక్కువ బడ్జెట్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ బడ్జెట్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ రీత్యా అతని ఆక్షన్కి ముందుగా అయితే రీటైన్ చేసుకునేటువంటి అవకాశం లేదు. అండ్ ఆక్షన్లో కూడా FBM కార్డ్ని ప్రయోగించేటువంటి అవకాశాలు 50-50% ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా తన ఇంజురీ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే అసలు పవన్ శరావత్ కోసమే వెళ్ళకపోవడమే బెటర్ అనేది నా ఉద్దేశం. గత కొద్ది సీజన్స్గా చాలా టీమ్స్లో యంగ్ ప్లేయర్సే గేమ్ చేంజెస్గా పరిణమిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ శరావత్ కోసం వెళ్ళడం మానేసి యంగ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేసుకోవడం పైన దృష్టి పెట్టినట్టయితే తెలుగు టైటన్స్కి నవీన్ కుమార్, పవన్ శరావత్ లాంటి యంగ్స్టర్స్ ఎంతోమంది లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈసారి పవన్ శరావత్ పైన ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ పవన్ శరావత్తో పాటుగా రిలీజ్ అయ్యేటువంటి ప్లేయర్స్ లిస్టులో రజనీష్ ముందు వరుసలో ఉంటాడు. రజనీష్ గత కొన్ని సీజన్స్గా ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి కారణంగా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈసారి ఒక టఫ్ కాల్ తీసుకుని రజనీష్ని రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది తెలుగు టైటన్స్. ఈ ఇద్దరు సీనియర్ రైడర్స్కి తోడుగా రాబిన్ చౌదరిని కూడా తెలుగు టైటన్స్ రిలీజ్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబిన్ చౌదరికి తెలుగు టైటన్స్ చాలా అవకాశాలు కల్పించింది, బట్ ఆ అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోయాడు రాబిన్ చౌదరి. సో ఈ నేపథ్యంలో మరొక ఛాన్స్ ఇస్తే తెలుగు టైటన్స్కి అది ఒక మోసం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఈ యంగ్స్టర్ని కూడా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది, రిలీజ్ చేయాలని భావించడం జరుగుతోంది. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.